ఇది పరిశుద్ధాత్మ. కొంతమంది హిందూస్లలో దేవుడు వచ్చింది అని అంటారు. అట్లనే మన క్రిస్టియన్ దాంట్లో కూడా కొంతమంది ప్రేయర్ చేసినప్పుడు పాస్టర్లు వాళ్ళ దాంట్లో ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు, ఇట్లా వాళ్ళు పరిశుద్ధాత్మతో ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. అసలు అది పరిశుద్ధాత్మ అంటే ఏంది, అసలు అది ఏం అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఆత్మ వచ్చింది అంటే అట్లా కాదు బ్రదర్, పరిశుద్ధాత్మతో పడిపోతారు, దేవుడు ఇలా వాళ్ళు దిగి వస్తున్నాడు అని ఇట్లా అంటున్నారు. అసలు అది ఏంది, అసలు అది తెలియాలి బ్రదర్ నాకు, అది నా క్వశ్చన్. ఓకే, క్రైస్తవుల కట పరిశుద్ధాత్మ వచ్చిందట. ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ వచ్చింది అట, పరిశుద్ధాత్మ దిగింది అట, మీద పడిందట అనేది సర్వసాధారణంగా ఎక్కువ క్రైస్తవులు వాడే భాష. అది అసలు క్రైస్తవులు వాడాల్సిన భాషే కాదు. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ దూరింది, పరిశుద్ధాత్మ వాలింది, నో, అసలు ఆ టర్మినాలజీ తప్పు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. తండ్రి ఎలాగో యేసుక్రీస్తు కూడా ఎలాగ వ్యక్తో, పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి. అందుకు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేను వెళ్ళి ఆయనను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను నేను మీ దగ్గరకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దిగా నడిపిస్తాడు అనగా